వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. ఇంతకుముందు భాగంలోని శ్లోకాలను ఒక్కసారి చదువుకుందాం. యం హిన వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. మనం ఇప్పుడు తర్వాత శ్లోకము నేర్చుకుందాం. నేను నిదానంగా చెప్తాను, మీరు నాతో పలకండి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశ మవ్యయస్యాస్య. ఇంకొకసారి చెబుతాను. మవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తు మర్హతి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. మనము 17వ శ్లోకాన్ని మొత్తాన్ని కలిపి చదువుకుందాం. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. మనం ఇప్పుడు 17వ శ్లోకము యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. శాశ్వతమైన పరమాత్మతత్వము జగత్తు అంతా వ్యాపించి ఉన్నది. శాశ్వతమైన దానిని ఎవ్వరూ నాశనము చేయలేరు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. మనం ఇప్పుడు తర్వాత శ్లోకము నేర్చుకుందాం. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మా దుధ్యస్వ భారత. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. మనము 18వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. మనం ఇప్పుడు 18వ శ్లోకము యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఓ భరతవంశీకుడైన అర్జున, శరీరములు అన్నీయూ నశించును. జీవాత్మ శాశ్వతమైనది, నాశనము లేనిది కనుక ఈ విషయము తెలుసుకుని నీవు యుద్ధము చేయుము అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం
శాంతి శాంతి శాంతి.